శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా నుండి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కాకినాడ ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన డిపోలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ బస్సులతో పాటు ఈ నెల 6వ తేదీ నుండి కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల నుండి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ బస్సులు అన్నింటిలో కూడా సాధారణ ఛార్జీలే వర్తిస్తాయన్నారు. అదేవిధంగా రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. భక్తులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు. అలాగే కాకినాడ డిపో నుండి కడపకు 2 రెగ్యులర్ సర్వీసులు ఉన్నాయని, అవసరమైతే కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని శ్రీనివాసరావు కోరారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాకినాడ జిల్లా నుంచి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడమైనది. రెగ్యులర్ బస్సులతో పాటు మనకి ఈ స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. కాకినాడ డిపో నుంచి ఈ 6వ తారీఖు నాడు ఆదివారం నాడు శ్రీరామనవమి సందర్భంగా కాకినాడ, తుని, ఏలేశ్వరం 3 డిపోల నుంచి కూడా మేము భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. సాధారణ ఛార్జీలు మాత్రమే. ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా మామూలు బస్సుల్లో ఉండే విధంగానే ఛార్జీ వసూలు చేస్తాము. ఏమి అధికమైన ఛార్జీలు ఏముండవు. ప్రయాణికులు అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని, రిజర్వేషన్ సదుపాయం కూడా కలదు, రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఇచ్చేసి అక్కడ శ్రీరామచంద్రుల వారి, సీతారాముల వారి కళ్యాణానికి అటెండ్ అవ్వమని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి కాకినాడ నుంచి కడపకి 2 రెగ్యులర్ బస్సులు తిరుగుతున్నాయి. ఆ రెగ్యులర్ 2 బస్సులు కూడా మనం అక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి శ్రీరాముని, ఒంటిమిట్టలో ఉన్నటువంటి శ్రీరాముని ఆలయాన్ని కూడా దర్శించుకోమని ప్రయాణికుల్ని కోరి ప్రార్థిస్తున్నాం. అవసరమైతే కడపకు కూడా మేము ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రయాణికులు ఇది గమనించి మరి స్వామివారిని దర్శించుకోమని కోరుతున్నామండి. అదేవిధంగా అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఆర్టీసీని ఆదరించమని కోరుతున్నాం. ఓకే సార్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా విధిస్తున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా నుండి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు. కాకినాడ డిపో ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు వెల్లడి. ఆర్య వయసుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.